సో గైస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటాబేస్ కనెక్షన్స్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలి ఏంటంటే, మేము ఈ సిరీస్ స్టార్ట్ చేసేది బ్యాక్ అండ్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ని యాడ్ చేయడానికి. అలా అయితేనే కదా మన వెబ్సైట్ స్టాండ్ అవుట్ అవుద్ది మిగతా వెబ్సైట్స్ కంటే. సో మీకు కానీ బేసిక్ ఫంక్షనాలిటీ అలా ఫ్లాస్క్ ఎలా వర్క్ అవుద్దో తెలియకపోతే, స్ప్రింగ్ బూట్ ఎలా వర్క్ అవుద్దో తెలియకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ని చూసుకొని రండి. సో దట్ ఇవి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ కమింగ్ టు అవర్ కనెక్షన్స్, లైక్ ఇప్పుడు మనం MySQL డేటాబేస్తో మొత్తం మన 3 ఫ్రేమ్వర్క్స్ని కనెక్ట్ చేస్తాం. అదే ఫ్లాస్క్ అప్లికేషన్ ఎలా కనెక్ట్ చేయాలి, ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఎలా కనెక్ట్ చేయాలి, అండ్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎలా కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఫ్లాస్క్ అప్లికేషన్ని ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో దీనికి మనం యూజ్ చేసే ఐడిఈ VS కోడ్. అండ్ ఇది మనం కనెక్ట్ చేయాలంటే మనకు కొన్ని ప్యాకేజెస్ కావాలి. సో ఇది పైథాన్ కాబట్టి మనం పిప్ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. సో మనకు కావాల్సిన ప్యాకేజ్ ఫ్లాస్క్ ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ముందే ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకో ప్యాకేజ్ కావాలి. ఇప్పుడు మనం కనెక్ట్ చేసేది MySQL కాబట్టి మనకి MySQL కనెక్టర్ కూడా కావాలి. సో ఈ ప్యాకేజ్ని కూడా మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇది కూడా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం కోడింగ్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఇన్స్టాల్ చేసిన ప్యాకేజెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం ఆ ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ ఫ్లాస్క్ ఫ్రమ్ ఇంపోర్ట్ MySQL కనెక్టర్. సో మనం మన రెండు ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఫ్లాస్క్ అనేది ఒక అప్లికేషన్ కాబట్టి దానికి అప్లికేషన్ని మనం క్రియేట్ చేయాలి. సో అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనం ఫ్లాస్క్ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. సో ఇదన్నమాట సింటాక్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్లికేషన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి కొన్ని క్రెడెన్షియల్స్ కావాలి. లైక్ హోస్ట్ ఏంటి, యూజర్ ఎవరు, పాస్వర్డ్ ఏంటి, డేటాబేస్ నేమ్ ఏంటి. సో ఇవన్నీ మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఒక కాన్ఫిగ్ అనే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు హోస్ట్ అనేది ఇప్పుడు బేసికల్గా మనం MySQLని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, లోకల్ హోస్ట్లో రన్ చేస్తాం కదా. సో మన హోస్ట్ లోకల్ హోస్ట్. నెక్స్ట్ యూజర్ ఆటోమేటిక్గా మీకు రూట్ అని తీసుకుంటుంది. నెక్స్ట్ పాస్వర్డ్ యాక్చువల్లీ మేము మా పాస్వర్డ్ని యూజ్ చేసాం. సో నెక్స్ట్ డేటాబేస్. సో డేటాబేస్ నేమ్ వచ్చేసి MyDB. సో మనకు కావాల్సిన వాల్యూస్ అన్నిటిని మనం ఇలా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు మనం కనెక్షన్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ని తీసుకుందాం. సో మన దగ్గర MySQL కనెక్టర్ ఉంది కదా, MySQL డాట్ కనెక్టర్ డాట్ కనెక్ట్ ఆఫ్. మనం ఇచ్చిన కాన్ఫిగ్ ఫైల్స్ని అన్జిప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మన కనెక్షన్ అనేది ఈజ్ కనెక్టెడ్ అయితే, అంటే ఇప్పుడు మన కనెక్షన్ కనెక్ట్ అయితే మనకు ఆబ్వియస్గా ప్రింట్ చేయాలి. లైక్ ఇప్పుడు మన కన్సోల్లో మనం చూడాలి కదా మన డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదా. సో ప్రింట్ లైక్ డేటాబేస్ ఈజ్ కనెక్టెడ్. ఎల్స్. సో మన కనెక్షన్లో ఏదైనా ఎర్రర్స్ వస్తే మనకు ఆటోమేటిక్గా ఎక్సెప్షన్ త్రో చేస్తుంది మన పైథాన్ కోడ్ అనేది. సో దాన్ని మనం ప్రింట్ చేయాలి.
ఆ ఎక్సెప్షన్ ఏంటి? MySQL ఎక్సెప్షన్. సో MySQL డాట్ కనెక్టర్ డాట్ ఎర్రర్, MySQL ఎర్రర్. సో అలియాస్ ఫంక్షన్ ఇది. సో దీన్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. ఒకవేళ ఏమైనా కనెక్షన్ ఎర్రర్స్ వస్తే మనకి ఇది ప్రింట్ చేస్తుంది. డేటాబేస్ ఎర్రర్ కనెక్షన్, ఎర్రర్ ఇన్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు మన అప్లికేషన్ రన్ అవ్వాలంటే మన అప్లికేషన్ని మన మెయిన్ ఫంక్షన్లో రాయాలి. సో ఇప్పుడు మన యాప్ని స్టార్ట్ చేయాలి. ఈ డీబగ్ గురించి నెక్స్ట్ చూద్దాం. డీబగ్ అంటే ఏం చేస్తాం. సో ఇది గైస్ ఓవరాల్ కోడ్ అయితే. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, ఇక్కడ సెమీకోలన్ పెట్టలేదు, సారీ. ఓకే, డబుల్ ఈక్వల్ టు పెట్టాలి, సారీ. ఓకే గైస్, ఇది ఓవరాల్ కోడ్, ఎర్రర్స్ ఏట్లేదు. సో రన్ చేసి చూద్దాం. ఓకే, మన అప్లికేషన్ రన్ అయింది. ఓకే, డీబగ్గింగ్ మోడ్ ఇస్ ఆన్, డేటాబేస్ ఈస్ కనెక్టెడ్. యాక్చువల్లీ మనం ఏం ప్రింట్ చేసామో అది ప్రింట్ అయింది. సో మన డేటాబేస్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది. సో ఫ్లాస్క్ విత్ MySQL కనెక్షన్ సక్సెస్ఫుల్గా అయింది. మన నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి ఇప్పుడు Express.js కనెక్షన్ విత్ MySQL. సో దీనికోసం మనకి 2 ప్యాకేజీలు కావాలి. సో వాటిని ఇన్స్టాల్ చేయాలంటే ముందు మన ల్యాప్టాప్లో Node.js ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఆ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేద్దాం. మనకు కావాల్సిన 2 ప్యాకేజీ ఇవే, Express అండ్ MySQL 2. సో వాటిని ఇన్స్టాల్ చేద్దాం. సో నేను ముందే ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా దీంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో మనం యూజ్ చేసే ఐడిఐ కూడా సేమ్ ఐడిఐ, దట్ ఈస్ VS కోడ్. అండ్ ఇప్పుడు మనం కోడింగ్ చేద్దాం. ఫస్ట్ మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి వాటిని రిక్వైరీలో పెట్టి చేయాలి. రిక్వైర్, ఇది ఇంపోర్ట్లా. సో MySQLని కూడా ఇంపోర్ట్ చేద్దాం. సో మనం ఇప్పుడు మన ఎక్స్ప్రెస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. సో ఇది ఇన్స్టెన్స్ క్రియేషన్. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ రన్ అవ్వడానికి ఒక పోర్ట్ కావాలి. సో ఆ పోర్ట్ని ఒక వేరియబుల్లో పెట్టి స్టోర్ చేద్దాం. 4000 ఎగ్జాంపుల్, మీకు నచ్చిన పోర్ట్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ చేయాలి కదా. సో దానికోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. MySQL డాట్, ఈ ఫంక్షన్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. అంటే కనెక్ట్ చేసే ముందు ఈ కాన్ఫిగరేషన్స్ చేయాలి. సో హోస్ట్ ఎవరు? సో మనది లోకల్ హోస్ట్ కాబట్టి లోకల్ హోస్ట్. నెక్స్ట్ యూజర్ ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, రూట్ డిఫాల్ట్గా రూట్ తీసుకుంటుంది. నెక్స్ట్ మన పాస్వర్డ్ నెక్స్ట్ మన డేటాబేస్ నేమ్. సో ఇక్కడతో మనం కాన్ఫిగర్ చేసాం మన అప్లికేషన్. ఇప్పుడు ఆ డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి db.connect అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ కనెక్షన్లో ఏవైనా ఎర్రర్లు వస్తే మనకు అవి ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయి. సో వాటిని మనం యూజ్ చేసుకొని డిస్ప్లే చేస్తాం మనది కనెక్ట్ అయిందా లేదా. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే దెన్
కన్సోల్ లాగ్ మన ప్రింట్ లాగా పైథాన్లో ఎర్రర్ ఇన్ కనెక్షన్. ఎల్స్ ఇప్పుడు ఏ ఎర్రర్ లేదంటే ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు MySQL. సో ఇది కనెక్ట్ ఫంక్షన్ గైస్. ఇప్పుడు మన అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుందో అది మనం చూడడానికి app.listen అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం చెక్ చేస్తాం. సో దీని సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఒక యారో ఫంక్షన్. సర్వర్ రన్ మనం ఈ పోర్ట్ నెంబర్ కూడా చూపించాలి. సో ఇది ఓవరాల్ కోడ్ గైస్. దీన్ని రన్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి, నోడ్ స్పేస్ ఈ JS ఫైల్ తాలూకా నేమ్. సో ఓకే, రన్ చేసాం. సో సర్వర్ రన్నింగ్ అండ్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. సో మన నెక్స్ట్ కనెక్షన్ వచ్చేసి స్ప్రింగ్ బూట్ విత్ MySQL. సో స్ప్రింగ్ బూట్ విత్ MySQLకి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని మనం క్రియేట్ చేయడానికి మనకి 3 వేస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ వే ఈజ్ లైక్ కమాండ్ లైన్ నుంచి క్రియేట్ చేయొచ్చు, లేదా స్ప్రింగ్ బూట్ టూల్ కిట్ నుంచి క్రియేట్ చేయొచ్చు, ఆర్ దిస్ వెబ్సైట్ స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే వెబ్సైట్ నుంచి కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఈ గ్రూప్ నేమ్, ఆర్టిఫాక్ట్ ఐడి ఇవన్నీ మన నేమ్ మనకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ దట్ ఈ డిపెండెన్సీస్ అనేవి మెయిన్. డిపెండెన్సీస్ వన్లో ఈ స్ప్రింగ్ వెబ్ అనేది మనకి ఇన్బిల్ట్గా అపాచీ టామ్కాట్ సర్వర్ ఇస్తుంది. సో ఈ డిపెండెన్సీని ఇంక్లూడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్ప్రింగ్ డేటా JPA అండ్ MySQL డ్రైవర్, ఈ రెండు మనం SQL డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ స్ప్రింగ్ బూట్ డెవలప్మెంట్ టూల్స్ ఉంది కదా, ఇది దేనికంటే మన అప్లికేషన్ని ఆప్టిమైజ్ చేయడానికి యూజ్ అవుద్ది. సో ఇవన్నీ క్రియేట్ చేసుకొని ఇక్కడ జనరేట్ అని కొడితే మీ అప్లికేషన్ మీకు ఒక ప్యాకేజ్లా డౌన్లోడ్ అవుద్ది. సో మనం ఆ అప్లికేషన్ని ప్యాకేజ్ ఎక్స్ట్రాక్ట్ చేశాక సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి దాన్ని. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఇలా వస్తుంది. సో మన అప్లికేషన్ని రన్ చేయడానికి ఈ అప్లికేషన్ మీద రైట్ క్లిక్ కొడి సో మన అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు సో ఫస్ట్ కాంపోనెంట్ అన్నింటినీ స్కాన్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసాం. లైక్ ఇప్పుడు మనది డేటాబేస్ కనెక్ట్ అయిందా లేదా చెక్ చేయడానికి మనం కన్సోల్లో చూడాలి కదా. సో కమాండ్ లైన్ రన్నర్ని మనం ఈ ఇంటర్ఫేస్ని మన క్లాస్ ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సో దీన్ని ఈ రన్ ఫంక్షన్ కాల్ అవుద్ది. సో ఈ రన్ ఫంక్షన్లో ఏంటంటే మన డేటాబేస్తో కనెక్ట్ అవ్వడానికి URL, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఈ 3 కావాలి. ఈ 3 ఎక్కడి నుంచి వస్తాయి? మన అప్లికేషన్ .ప్రాపర్టీస్లో ఇవి ఉన్నాయి కదా, ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్లో యూజ్ అవుద్ది. ఈ URL, ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ని యూజ్ చేసుకొని అవి ఇక్కడ యూజ్ చేసుకొని నెక్స్ట్ ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుద్ది. ఈ కనెక్షన్ ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మనకి ఈ మెసేజ్ కన్సోల్లో ప్రింట్ అవుద్ది. చూద్దాం. సో మన అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఇదిగోండి మనకి కమాండ్ లైన్లో మనకి చూపించింది MySQL డేటాబేస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో గైస్ మీకు ఏమైనా ఎర్రర్స్ కానీ డౌట్స్ కానీ వస్తే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి మెయిల్ చేయండి. సో వీ కెన్ కనెక్ట్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా అప్డేట్స్ తెలియాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ click on the bell icon guys. See you on the next video. Bye.